మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దామరగిద్ద మండలం కేతనపల్లి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా సిహెచ్ఓ నారాయణ కుష్టు వ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ప్రజలకు భయాందోళనకు గురి కాకుండా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు, ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నగా మచ్చలు స్టార్ట్ అయ్యి అది క్రమంగా పెద్దగా శరీరం అంతా చర్మం మీద నరాల మీద అవి దెబ్బతీస్తాయి. ముందు చర్మం దాన్ని సులభంగా మనము తొందరగా తగ్గించవచ్చు. 5 మచ్చల కన్నా ఎక్కువ అయినాయి అనుకోండి, దానికి కొంచెం 12 నెలల ట్రీట్మెంట్ ఉంటుంది. కొంచెం కష్టతరం అయినా తగ్గుతుంది. కానీ ఈ లోపల వాళ్ళ కాలో చెయ్యో ఏమో నరాలు దెబ్బతినడమో ఇవన్నీ జరిగితే కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. మరి వీటన్నింటికన్నా ముందు ఏంటంటే మనం ఎవరికైతే మచ్చలు ఉంటావో వాళ్ళు ఎలాంటి మొహమాటం లేకుండా మన సిస్టర్లని, ఆశా వర్కర్లకు చెప్తే చాలు, మేము పరీక్షలు చేస్తాము, దానికి మందులు ఇస్తాము. ఇప్పుడు ఏ దశలో ఉంది అంటే వ్యాధి 1000 మందికి ఒక్కరికన్నా తక్కువ ఉంది. 1000 మందిని కనుక తీసుకుంటే ఒక్కరికన్నా తక్కువ ఉంది అనమాట. ఆ ఒక్కరు కూడా ఉండొద్దు. 2005వ సంవత్సరంలోనే భారతదేశం నుండి కుష్టు వ్యాధి పూర్తిగా నిర్మూలించుకున్నాడు. ఆయన శరీరంలో లంగ్స్లో క్రిములు ఉన్నాయి. ఎవరికి తెలుస్తుంది తగ్గినటువంటి వాళ్ళలో ఆ క్రిములు ఉన్నాయని? మనమేమన్నా పాపం చేసేటప్పుడు బతకాలంటే గాలి పీల్చుకున్నాం కాబట్టి లోని పోయినాయి. మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గినప్పుడే ఆ బ్యాక్టీరియా మన మీద పనిచేసి ఆ వ్యాధి వస్తుంది. ఇక్కడ ఎవరి తప్పు లేదు. తప్పు ఎక్కడ ఉంటుంది అంటే మచ్చలు వచ్చినా కూడా చూపించకపోతే అది తప్పు. పొరపాటు కూడా ఎక్కడ ఉండదు. గాలి బతకాలంటే గాలి పీల్చాలి, అందరిలాగా గాలి పీల్చుకుంటారు. పొరపాటు ఎక్కడ జరుగుతుంది